దిస్ ఈస్ డిస్ట్రిబ్యూట్ కాంటెంట్ వీరే డిస్కషన్ ఇస్ హైలీ రిక్వెస్ట్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్నాడు జిల్లా మార్చర్లలో పరువు హత్య జరిగింది. 23 ఏళ్ల చౌడమ్మ అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనంగా మారింది. ఇంట్లో ఉరేసుకుంది అంటున్నారు చౌడమ్మ తల్లిదండ్రులు. పోస్ట్ మార్టంలో ఎలాంటి ఆధారాలు దొరకటం లేదు. తల్లిదండ్రుల స్టేట్మెంట్తో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. కూపీ లాగితే బయటపడింది చౌడమ్మ నాగరాజుల ప్రేమ వ్యవహారం. నాగరాజుకు ఆస్తి లేకపోవడంతో చౌడమ్మ పేరెంట్స్ వద్దని చెప్పారు. తాను నాగరాజుతోనే ఉంటాను అని చెప్పి తెగేసి చెప్పింది చౌడమ్మ. గతంలో మార్చర్ల పిఎస్లో ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంతలో విగతజీవిగా కనిపించింది చౌడమ్మ. తల్లిదండ్రులే చంపేసి ఉంటారని చెప్పి పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు చేరుకోవడం జరిగింది. ఈ ఘటన తెలిసిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన తర్వాత పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరి ముఖ్యంగా 23 ఏళ్ల చౌడమ్మ అనుమానాస్పద మృతి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్తో బయటపడింది. అంటే తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారా అనే అనుమానాన్ని బయటకు తీసుకొచ్చింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ ఇంటికి పెద్ద ఎత్తున జనాలు చేరుకుంటున్నారు. ఆ కుటుంబంతో అంటే ఆ కుటుంబం వాళ్ళతో ఆ ర్యాప్ ఉంటుంది పక్కపక్కన ఉండబట్టి. అసలు ఏం జరిగింది అని చెప్పి వాళ్ళంతా కూడా షాక్కు గురవుతున్నారు. పల్నాడు జిల్లా మార్చర్లో పరువు హత్య చోటు చేసుకుంది. 23 ఏళ్ల చౌడమ్మ అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనంగా మారింది. ఇంట్లో బలవన్ మరణానికి పాల్పడి ఉంటుంది అంటూ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. బలవన్ మరణానికి పాల్పడిందని చెప్పి ఒక్కసారిగా ఇంట్లో విషాదం నెలకొంది. అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సాయి, అసలు ఏం జరిగింది? ఎన్ని గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది? అట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల పాత్ర పోలీసుల అనుమానమైనా లేకపోతే కన్ఫర్మేషన్కి రావడం జరిగిందా? ఇది మార్చి 18వ తారీఖు ఆమె ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. చౌడమ్మ అనేటటువంటి యువతి మార్చర్ల నియోజకవర్గంలో. అయితే అప్పుడు అదంతా కూడా ఆత్మహత్యగా జరిగింది. దానిని కేసు కూడా నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా పూర్తయింది. అయితే పోలీసులు అనేక సార్లు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఆత్మహత్యకు సంబంధించినటువంటి క్లూస్ ఎక్కడా కూడా వాళ్ళకి ట్రేస్ అయినటువంటి పరిస్థితి లేదు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలంటే ఏదో రీజన్లు ఉండాలి, అనేక రకాలుగా ఉండాలి. ఇంకోటి చేసుకుంటానికి ఆ చేసుకునేటటువంటి విధానానికి సంబంధించిన వల్ల బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా అది నిర్ధారణ అయినటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం కూడా వెయిట్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆత్మహత్య అనేటటువంటి అంశానికి సంబంధించి నిర్ధారణ అయినటువంటి పరిస్థితులు లేవు. దీంతో పోలీసులు వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మళ్ళీ తల్లిదండ్రులనే పిలిచి వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ఈ చౌడమ్మ అనేటటువంటి మహిళ, చనిపోయినటువంటి మహిళ తండ్రి చంద్రసీను అనేటటువంటి వ్యక్తి, వీళ్ళు పోలీసులు అడుగుతున్నటువంటి అనేక అంశాలకు సంబంధించిన వాటిల్లో వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానాలు ఎక్కడా కూడా పొంతన కుదిరినటువంటి పరిస్థితి లేకపోవడంతో పోలీసులకు అనుమానం రావడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే దీనికి సంబంధించి చౌడమ్మ అనేటటువంటి యువత ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఒక యువకుని, అంటే సేమ్ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా వాళ్ళు ఆర్థికంగా వీళ్ళకంటే కూడా చాలా వెనుకబడినటువంటి వాళ్ళుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోనే తల్లిదండ్రులు ఈ అంశాల్లో అనేక సార్లు వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆ అబ్బాయితో ఉండొద్దు, వచ్చేయమనే విధంగా కూడా వీళ్ళే ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో ఆ కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో, అంటే ఇది పరువు హత్యకు సంబంధించినటువంటి అంశాలు అనేది పూర్తి స్థాయిలో ఇంకా నిర్ధారణ కాకపోయినప్పటికీ కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఆ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పూర్తి స్థాయిలో విచారణిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంత అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఇది కంపల్సరిగా తల్లిదండ్రులే ఆ అమ్మాయిని చంపివేయడానికి ప్రయత్నం చేయటము, వాళ్ళు చంపేశారనేటటువంటి ప్రయత్నం జరిగింది అనేది కొంత నిర్ధారణ అయితే జరుగుతున్నట్లు కూడా పోలీసుల నుంచి మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రేమ వివాహమే ఆ అమ్మాయి చనిపోవడానికి కారణంగా క్లియర్గా పోలీసులు అయితే నిర్ధారిస్తున్నారు. ఇంకా వీళ్ళ పాత్ర ఏంటి, తల్లిదండ్రులు డైరెక్ట్గా ఏం చేశారనేది కూడా ఇంకా రావాల్సినటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఏదైనా కూడా పరువుకి సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలోనే ఈ హత్య కానీ ఆత్మహత్య కానీ జరిగినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. అంటే వాళ్ళు ప్రోద్బలంగా, అంటే గతంలో ఒక ఇన్సిడెంట్ కూడా చూడటం జరిగింది.
తల్లిదండ్రులు ప్రేరేపించడంతో ఒక యువతి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సన్నివేశం ఏమన్నా ఇక్కడ జరిగిందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తిగా ఆధారాలు అయితే సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఎక్కడ ఆధారాలు దొరకపోవడంతో హత్య జరిగి ఉండొచ్చేటటువంటి కోణంలో అయితే పూర్తి స్థాయిలో నిర్ధారణ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తండ్రి చెప్పేటటువంటి సమాధానాలు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి కనీసం జరిగినటువంటి సిచ్యువేషన్ కి కంపేర్ అవుతున్నటువంటి పరిస్థితి లేవు. కాబట్టి యువతి పెళ్లి చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు కూడా వాళ్ళను కూడా కొంత విచారణకు పిలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే జరిగినటువంటి సందర్భాలు కానీ ఈ మధ్యలో గొడవలు ఏమైనా జరిగాయి ఇలాంటి కోణంలో అయితే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఏదైనా కూడా జరిగినటువంటి సంఘటన మళ్ళీ ఈ అంశం పైన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాచర్లలో ఒక కలకలంగా మారిందనే విధంగా చెప్పొచ్చు సచిన్. రైట్. అంటే ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులకు చెప్పే సమాధానాలకి అండ్ పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్కి ఎక్కడో పొంతన కుదరట్లేదని చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో ఆ ఇంటికి చేరుకున్న పోలీసుకి ఏమైనా క్లూస్ దొరికాయా? అంటే ఆత్మహత్యగా ఫస్ట్ కేసు నమోదు చేశారు కాబట్టి వాళ్ళు ఆ వేలోనే ట్రై చేశారు. అంటే ఎందుకు జరిగింది, ఈ అమ్మాయి ఏమన్నా సూసైడ్ లెటర్ రాయడం జరిగిందా, లేకపోతే ఎవరితో లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడింది, ఎవరితో మాట్లాడటం జరిగింది, ఆత్మహత్య గల కారణాలు ఏంటనేది ఫస్ట్ లో విచారణ చేపట్టారు. దాంతోపాటు రిపోర్ట్ కూడా వచ్చిందని చెప్తున్నారు పోలీసులు. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అందులో కూడా ఆత్మహత్యకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదనే విధంగా క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆత్మహత్య చేసుకునేటప్పుడు కంపల్సరిగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని అంశాలు పరిశీలనలోకి వస్తాయి. అవన్నీ కూడా ఎక్కడా కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. రిపోర్ట్లో అసలు చనిపోయినటువంటి విధానానికి ఆత్మహత్యకి సంబంధం లేనటువంటి అంశాలు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. దాంతోనే అనుమానం వచ్చి చంద్రసీనుని కూడా అంటే యువతి తండ్రులను కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకి వాళ్ళు చెప్పేటటువంటి సమాధానాలకు పొంతం లేకపోతే వీళ్ళే కంపల్సరిగా యువతికి సంబంధించినటువంటి మరణంలో వీళ్ళ పాత్ర ఉందనేది కొంత నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరిగా 90% ఇదే నిర్ధారణ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించడం జరుగుతుందా లేకపోతే ఇంటి దగ్గర ఉన్నారా? తండ్రి ప్రస్తుతం అయితే తండ్రిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. విచారణ అయితే కొనసాగుతుంది. కంపల్సరిగా ఈ రోజు దానికి సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ కేసుకి సంబంధించి దర్యాప్తులో అనేక సార్లు కూడా వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రాథమిక విచారణకి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నా కూడా వాళ్ళకి పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చినటువంటి పరిస్థితులు. కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి కాబట్టి వెయిట్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో ప్రస్తుతం నిర్ధారించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే పరువు హత్యకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అయ్యే జరిగేటటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది సచిన్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్య జరిగింది. 23 ఏళ్ల చౌడమ్మ అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనంగా మారింది. ఇంట్లో బలవన్ మరణానికి పాల్పడింది చౌడమ్మ అంటూ చెప్పుకొచ్చారు తల్లిదండ్రులు. పోస్ట్ మార్టంలో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. తల్లిదండ్రుల స్టేట్మెంట్తో పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కూపీలాగితే బయటపడింది చౌడమ్మ నాగరాజుల ప్రేమ వ్యవహారం. నాగరాజుకి ఆస్తి లేకపోవడంతో ఇటు పెళ్లికి నో చెప్పినట్టుగా తెలుస్తోంది చౌడమ్మ పేరెంట్స్. తాను నాగరాజుతోనే ఉంటానంటూ తెగేసి చెప్పుకొచ్చింది చౌడమ్మ. దీంతో ఆ ఇంటిలో వీళ్ళిద్దరి మధ్య అంటే తల్లిదండ్రులకి చౌడంకి మధ్య ఏదైనా ఇష్యూ తలెత్తిందా, వాగ్వాదం జరిగిందా, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో కూతురిని చంపేసే ప్రయత్నం చేశారా? ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. గతంలో మాచర్ల పిఎస్లు ఇరు కుటుంబాలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చింది అక్కడ పోలీస్. ఇంతలో వికట జీవిగా కనిపించింది చౌడమ్మ. తల్లిదండ్రులే చంపేసి మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటారని చెప్పి పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్ట్రిబ్యూట్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.
KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.